బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించింది సర్కార్. తక్షణమే అధికారులు జిల్లాలను సందర్శించాలని, కలెక్టర్లు రాష్ట్ర స్థాయి శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి 10 జిల్లాలకు 10 IAS అధికారులను నియమించింది సర్కార్. 2 నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేసవి కాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించింది సర్కార్. తక్షణమే అధికారులను జిల్లాలను సందర్శించాలని, కలెక్టర్లు రాష్ట్ర స్థాయి శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి 10 జిల్లాలకు 10 IAS అధికారులను నియమించిన సర్కార్ 2 నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది సర్కార్. తక్షణమే అధికారులు జిల్లాలను సందర్శించాలని, కలెక్టర్లు రాష్ట్ర స్థాయి శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది అనుకోవచ్చా? ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ప్రధానంగా మనం ఇప్పటికే పెద్ద తాగునీటి సమస్య ఏర్పడడం చాలా మంది ట్యాంకర్ల గురించి కూడా నీళ్లు కొనుక్కోవాల్సినటువంటి దిశ ఏర్పడుతున్న సిచ్యువేషన్ ప్రధానంగా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర సర్కారు తాగునీటికి సంబంధించినటువంటి సమస్యకు పరిష్కారంగా కూడా ప్రత్యేక రివ్యూ నిర్వహించబోతోంది. ప్రత్యేక అధికారుల బృందంతో జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటుగా ప్రతి ఒక్క అధికారులకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. రాబోతున్నటువంటి జూన్ జూలై వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎండలు తగ్గేంత వరకు కూడా నీటి సమస్య ఎక్కడ కూడా తలెత్తకుండా పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం సిచ్యువేషన్స్ లో రాష్ట్రంలో తాగునీటి సమస్య దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. గ్రేటర్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే గ్రేటర్ లో కూడా చాలా బస్తీలలో ఇప్పటికే నీళ్ల సమస్య గణనీయంగా
గణనీయంగా పెరుగుతా ఉంది. రావాల్సినటువంటి మిషన్ భగీరథ ద్వారా వచ్చేటువంటి నీళ్లు కూడా రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తాగునీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా గుర్తించాలి. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాఖతో సమన్వయం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క కనీస అవసరాన్ని మనం తీర్చే దిశగా కూడా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కమిటీని కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ 3 నెలల పాటు కూడా ప్రజలకు అందుబాటులో నీళ్లు ఉండాలి అన్నటువంటి విజన్ తో కూడా కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేసిన అనంతరం కూడా ఇటు మండల స్థాయి, గ్రామ స్థాయిలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా రివ్యూ నిర్వహించబోతా ఉన్నారు. ఈ రివ్యూలో భాగంగా ఏ ప్రాంతాలలో నీటి సమస్య కొరత ఉంది, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొరతకు సంబంధించి ఏ విధంగా నీరు అందించాలి అన్న దానిపైన కూడా కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులతో కూడా రివ్యూ అనంతరం కూడా జిల్లా కలెక్టర్లకు వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తారో ఆర్డర్స్ పాస్ చేసిన అనంతరం కూడా ఇటు గ్రామాల్లో అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సమీక్ష నిర్వహించి అనంతరం ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి తాగునీటి సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రివ్యూ అనంతరం ప్రజలకు కంప్లీట్ గా కూడా తాగునీటి సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎక్కడైతే బ్యారేజ్లకు సంబంధించిన వాటిలో కూడా ఎక్కడి నుంచి తాగునీటి సరఫరాకి సంబంధించినటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాటర్ కొత్త గ్రామాలలో తరలించేటువంటి ప్రయత్నం దిశగా కూడా ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, అయితే ప్రణయ్ చెప్పండి, ఇప్పుడు నార్మల్గా ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రజలకి కూడా అంతే బాధ్యత ఉంది అనుకోవాలి కదా. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో అయితే విపరీతంగా నీటి ఎద్దడి ఉన్న వాస్తవం. అదే సమయంలో నీటి ఎద్దడి తక్కువగా ఉండి కొంత నీటి సమస్య లేని ప్రాంతంలో ఉన్న ప్రజలు నీరుని కొంత సేవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రజల మీద ఉంది. మరి ప్రజలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఏమైనా ఉందా ప్రభుత్వం? ఎక్కువ మొత్తంలో నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, వాళ్ళకి సంబంధించి కూడా అధికారులతో ఒక రివ్యూ నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకంటే వేస్టేజ్ కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము, రోడ్లలో గ్రేటర్లో మనం చూస్తూ ఉంటే వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ట్యాంకర్స్ లో ఏదైతే వాళ్ళు ఇంటి ముందు ఉన్నటువంటి సంపులో నుంచి కూడా వాటర్ ఫ్లో అనేది బయటకు వస్తూ ఉంటుందో అది నిండిపోయి బయటికి రోడ్ల మీద పారుతున్నటువంటి నీళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి నీళ్ళని కూడా కొంత కంప్లీట్ గా కూడా అందరికీ ఈక్వల్ గా వాటర్ అంటే విధంగా కూడా ఒక యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని బస్తీలకు సంబంధించి ఎత్తైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళలో పూర్తిగా నీళ్లు రావట్లేదు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్స్ కి సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే వారి ఏరియాస్ లో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్స్ లలో కూడా వాటర్ లేకపోవడం వల్ల ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు నీళ్ల సరఫరా అందకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. సో మనం చూసుకుంటే ఇంకా కొన్ని ఏరియాస్ కి సంబంధించి ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాటిలో ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీళ్లు రావాల్సిన వాటికన్నా కూడా ఎక్కువ శాతం నీళ్లు రావడంతో కొంత ఆ నీళ్ళంతా కూడా ఫ్లోట్ అవుతా ఉన్నాయి. ఆ ఫ్లోట్ అయ్యే వాటర్ ని కూడా కొంత ఎక్కడైతే ప్రస్తుతం నీళ్ళు అందనేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు తరలించేటువంటి ప్రయత్నంగా కూడా వాటి దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశాన్ని చేయబోతా ఉన్నట్టుగా సిచ్యువేషన్ తెలుస్తోంది. ఎందుకంటే రాబోతున్నటువంటి ఈ 3 నెలల కాలం కూడా పూర్తి స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు అనేది గణనీయంగా పెరుగుతా ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 42 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఎండ ఉష్ణోగ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరొక 1-2 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇటు భూజలాల్లో కూడా అంటే భూమట్టంలో ఉన్న భూజలాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ గా కూడా డ్రై అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ బోర్లు వేసినప్పటికీ కూడా కొంత తాగునీటి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటర్ అన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కురవాల్సినటువంటి మనం చూస్తే వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇటు నవంబర్ డిసెంబర్ సమయాల్లో కొంత మేరకు కురవాల్సినటువంటి వర్షాలు కూడా కురవకపోవడం వల్ల ఇటు డ్యామ్స్ లలో కూడా నీళ్లు లేవు. అంతేకాకుండా భూజలాలు కూడా మొత్తం కూడా డ్రై అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా నీళ్లను కంప్లీట్ గా కూడా ప్రజల మన జీవితాల్లో ప్రతినిత్యం అవసరమయ్యేటువంటి ఈ తాగునీటికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి నీళ్ళకి సంబంధించినటువంటి సమస్య పెరుగుతూ ఉంటుంది కనుక ఆ నీళ్ల సమస్య లేకుండా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 3 నెలల పాటుగా కూడా ప్రజలందరికీ కూడా వాటర్ అందుబాటులో ఉండే విధంగా కంప్లీట్ గా కూడా ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా తీసుకొని ఆ ప్రత్యేక కమిటీతో రివ్యూ నిర్వహించబోతా ఉన్నారు. లక్ష్మీనాథ్, ప్రణయ్, కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కొంతమంది కొన్ని ఇళ్లలో డబల్ కనెక్షన్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి మనకు తెలుసు. ఎందుకంటే కొన్ని దొంగ కనెక్షన్లు చేసుకున్న ఇళ్ళు కూడా ఉన్నాయి. మరి చూసి చూడటిపోయిన అధికారులు ఈ రోజున దొంగ కనెక్షన్లు ఉన్నట్లయితే వాళ్ళకి 2 కనెక్షన్ల ద్వారా మోటార్లు పెట్టి ఎక్కువగా సంపుల్లో నింపుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వలన కొంతవరకు సామాన్య ప్రజలకు నీరు అందుబాటు అయ్యే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఈ దొంగ కనెక్షన్లు నివారించేందుకు ఏదైనా డ్రైవ్ నిర్ణయించబోతున్నట్టుగా ఏమైనా తెలుస్తుందా ప్రభుత్వం?
కూడా గత రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో కూడా అప్పట్లో అంతకు ముందుకు కూడా ఈ వాటర్ కి సంబంధించి నీళ్ల కలెక్షన్ ఏదైతే గ్రామ పంచాయతీలు కావచ్చు లేదా జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు వీళ్ళకి సంబంధించిన నీళ్ల సప్లైకి సంబంధించినటువంటి దాంట్లో అందరికీ కూడా ఏదైతే ఈ వాటర్ ట్యాప్స్ కి సంబంధించిన కనెక్షన్స్ దాదాపు చాలా మందికి ఉన్నాయి. సో లేని వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటింటికి నల్ల అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా నల్ల కనెక్షన్ విధించడం జరిగింది. సో అంతకు ముందు ఉన్నటువంటి ట్యాప్ ఒకటి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ ట్యాప్ ఒకటి, 2 ట్యాప్స్ కూడా ప్రతి ఇంటికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు దీంట్లో మనం చూసుకుంటే అరౌండ్ ఒక 100 లో దాదాపు కూడా ఒక 30% డబుల్ కనెక్షన్ ఉన్నటువంటి హౌసెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఆ పైప్ లైన్ ఏదైతే మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు వేసినటువంటి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా కూడా ఆ వాటర్ అనేది అటు పాత పైప్ లైన్ ఒకటి ఉంది, దాంతో పాటు కొత్త పైప్ లైన్ ఒకటి ఉండడం వల్ల రెండింటికి సంబంధించినటువంటి వాటర్ కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో కూడా 2 సంపులలో కూడా వాటర్ అయ్యేది. సో ఈ నేపథ్యంలో కూడా ఒకే కనెక్షన్ ఉండే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో వాటర్ కొరత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీళ్ల కొరత అనేది రాష్ట్రంలో చాలా ఏర్పడతా ఉంది. ఈ ఏర్పడుతున్న నీళ్ల కొరతకు సంబంధించి ఒకే కనెక్షన్ కంప్లీట్ గా ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి ఒకే కనెక్షన్ కి వాటర్ లే విధంగా చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా మిగతా ఏవైతే లేనటువంటి ఏదైతే సెకండ్ కనెక్షన్ ఉన్నాయో ఆ సెకండ్ కనెక్షన్ కి సంబంధించి వాటిని అన్నిటి కూడా డంప్ చేయబోతా ఉన్నారు. ఆ డంప్ చేసేటువంటి కనెక్షన్స్ కి సంబంధించి ఓన్లీ సింగిల్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఒకే కనెక్షన్ ఉండే విధంగా ప్రతి ఇంటికి ఉచిత నీటి సరఫరాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఆ నీటి సరఫరాకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే కనెక్షన్ ద్వారా వాటర్ ప్రతి ఇంటికి వెళ్లే విధంగా కూడా ప్లానింగ్ చేయబోతా ఉన్నారు. కంప్లీట్ గా ఈ ఉన్నటువంటి ఈ 3 నెలల పాటలో కూడా అంటే ఈ 3 నెలల సమయాలలో కూడా కంప్లీట్ గా ప్రతి ఒక్కరికి నీళ్లు అందే విధంగా డబల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి సంబంధించి కంప్లీట్ గా ఒకే కనెక్షన్ వచ్చే విధంగా కూడా ప్లానింగ్ చేయబోతా ఉన్నారు. కంప్లీట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ సవాల్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ఏదైతే వాటర్ కొరత గణనీయంగా పెరుగుతా ఉంది, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి నీళ్ళు అందించలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటి మాటలకు రివెంజ్ గా కూడా ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వాటర్ కి సంబంధించినటువంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉంది. ఈ యొక్క రివ్యూ అనంతరం కూడా కంప్లీట్ గా కూడా ఈ యొక్క ప్రజలందరికీ కూడా వాటర్ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిశానిర్దేశంతో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్ళబోతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.